Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 25కి చెందినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్తున్నాడు. ఏ విధంగా యేసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని? ఇది సరైన విధంగా మనం తెలుసుకోకపోతే బైబిల్ అంతటిని అపార్థం చేసుకున్నట్లుగానే మనం భావించాలి. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఏ విధంగా నెరవేర్చను, దీనికి సరైన జవాబు తెలుసుకున్న ఎడల బైబిల్ అంతటిని అపార్థం చేసుకున్నట్లే. చాలా ముఖ్యమైనటువంటి మాట. యేసుక్రీస్తు ఏ విధంగా పాత నిబంధనని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అనేటువంటిది కీలకమైనటువంటి విషయం. దానిపై కేంద్రీకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కొండ మీద ప్రసంగం ఈ భాగంతో ముఖ్యాంశం ప్రారంభమవుతుంది. అంతకుముందు ఆ ధన్యతలు అదంతా కూడాను పరిచయ భాగం అన్నమాట. ఆయన కూర్చోవటం, నోరు తెరవటం, ధన్యతలు చెప్పటం, అదంతా పరిచయ భాగం, ఇంట్రొడక్షన్. మెయిన్ సెక్షను దీంతో ప్రారంభమవుతుంది. ఈ పారాగ్రాఫ్తో ప్రారంభమవుతుంది. 5వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మరి మనుషులకు అలాగున బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుతున్నాను. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి భాగం, అంటే చాలా కాంప్లెక్స్ భాగం అయినప్పటికీ అద్భుతమైనటువంటి ఆత్మీయమైనదిగా, దాన్ని ఆత్మీయతను పురికొల్పేటువంటి రీతిగా ఇది ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకై గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని యేసు ప్రభువు పేర్కొంటున్నాడు. ఈ మాటలను బట్టి కొన్ని తాత్పర్యములు ప్రసిద్ధి చెందినప్పటికీ సందేహాస్పదమైనగా ఉంటున్నవి. మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనం గమనించుకోవాలి. నెరవేర్చటం అంటే నెరవేర్చుట అనగా కొట్టివేయుటకు విరుద్ధమైన అర్థమున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. దానికి ఆపోజిట్ ఈ నెరవేర్చటం
కొట్టివేయటం దానికి ఆపోజిట్. కాబట్టి నెరవేర్చుటకు వచ్చానంటే కొట్టివేయటానికి రాలేదు. మరి కొట్టివేయటానికి రాలేదు అంటే నెరవేర్చడం. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటంటే నెరవేర్చడం అంటే అర్థం ఏంటి? అది కొట్టివేయటానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట. ఎందువలనగా అంతకు ముందున్న పదం వ్యతిరేకతను కోరుతున్న పదంగా స్పష్టంగా కనిపిస్తుంది. కొట్టివేయుటకు రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చాను అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఈ అర్థం ఇస్తారు. ఏం అర్థం ఇస్తారంటే కొట్టివేటుకు రాలేదు కానీ దానిని పోషించుటకు, మెయింటైన్ చేయటానికి, ధర్మశాస్త్రాన్ని మెయింటైన్ చేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు. దాన్ని పరిరక్షించడానికి, పరిరక్షించడానికే ఆయన వచ్చాడు. లేక దానిని అనుసరించుటకు, టు కీప్ ఇట్, టు అబ్జర్వ్ ఇట్, దాన్ని అనుసరించటానికి, దానిలో ఉన్నటువంటి దాన్ని ఇతర యూదులు చేయాలని ఏ విధంగా దేవుడు ఆశించాడో అది చేయటానికి వచ్చాడు. టు కీప్ ఇట్. నిజంగా మనం ఆ యొక్క నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివితే యేసుక్రీస్తు అందుకు వచ్చనని ధర్మశాస్త్రంలోని విధులను, కట్టడలను నెరవేర్చు బాధ్యత కలిగినట్లు ఆయన తలంచాడా అనేటువంటి ప్రశ్న అడగాలి. నేను ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులను, కట్టడలను నెరవేర్చడానికి వచ్చినట్టుగా యేసుక్రీస్తు తలంచాడా అనేటువంటి ప్రశ్న అడగాలి. తరువాత తటస్థపడుతున్న వ్యతిరేకతలలో యాంటిథీసిస్ అంటారు. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఆ వ్యతిరేకతలో కనీసం యేసు ప్రభు ధర్మశాస్త్రములో కొన్ని మార్పులను పరిచయం చేస్తున్నాడు కదా. 21 నుండి 48 వరకు మనం 2-3 వచనాలే చదువుకుందాం. ఇది సుదీర్ఘమైనటువంటి భాగం. 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, బట్ ఐ సే టు యూ. ఓకే, నేను మీతో చెప్పినదేమనగా, ధర్మశాస్త్రంలో ఆ విధంగా చెప్పబడింది. కానీ నేను చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇంకా మనకు తెలిసినటువంటి విషయమే, తర్వాత దాన్ని చదువుకోవచ్చు. మరి మత్తయి సువార్త, అదేవిధంగా మత్తయి సువార్త 15 కానీ, లేకపోతే మార్కు సువార్త 7వ అధ్యాయం కానీ, ఈ ఆహార చట్టాలను యేసు ప్రభువు మరి వాటిని ఈ ఆచార చట్టాలను యేసు ప్రభువు ప్రవేశపెట్టుతున్నట్టుగా అనిపించటం లేదా? ఓకే, ఆహార పదార్థాలని వేరుగా ఆయన ప్రవేశపెడుతున్నాడు. వేరుగా అర్థం చేసుకున్నటువంటి రీతిగా మనకు అనిపించట్లేదా? దీనిని బట్టి ఓకే, కాబట్టి అంటే దాన్ని అవలంబించడానికి రాలేదు కానీ అంటున్నాడు. దానిలో ఆ అర్థం కానీ నేను చెప్పేది ఏంటంటే, అంటే దాన్ని సవరించటానికి, దాన్ని మార్పు చేయటానికి, దాన్ని మాడిఫై చేయటానికి వచ్చాను అని చెబుతున్నాడు కదా. ఇక్కడ 7:19 చదువుదాం. మార్కు సువార్త 7:19. అంటే 23 వచనాలు చదువుకోవడానికి టైం లేదు కాబట్టి 7:19 చదువుతాం. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడను.
ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచడం. దీని గురించి కొంచెం చెప్పుకుందాం. అది అది వాని హృదయములో, అంటే భోజనం దాని హృదయంలో ప్రవేశింపక, ఏదైతే మనం భోంచేస్తామో అది ప్రవేశింపక కడుపులో ప్రవేశించి మరి బయటికి వెళ్ళిపోద్ది, బహిర్భూమిలో విడవబడదు. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఇట్లు అది అది అంటే ఏంటి అని ఎంత తపస్సు చేసుకున్నా కానీ ఆ మాట అది అనే దానికి తాత్పర్యం దొరకదు. అందువలన మరి ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు దాన్ని క్లారిఫై చేశారు. ఇట్లు అది అంటే ఈ విధంగా చెప్పుట ద్వారా, యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పుట ద్వారా భోజన పదార్థములన్నిటినీ శుద్ధి చేశాను అని అని ఈ యొక్క 19వ వాక్యం బ్రాకెట్లో ఉన్నట్టుగా మార్కు ఆయన కామెంటరీ అయినట్టుగా రీతిగా ఆ బ్రాకెట్లో పెడతాడన్నమాట. అంటే యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పిన తర్వాత ఏంటంటే పరిసయ్యులు ప్రశ్నించి మరి ఏంటి మేము ఆహార పదార్థాలకి ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి ఆ నియమాన్ని బట్టి మేము ఆ నియమాలన్నీ మేము అనుసరిస్తాం. మరి బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన శిష్యులు కూడా అనుసరిస్తారు, కానీ మీరు కానీ మీ శిష్యులు కానీ ఏంటి వాళ్ళు దాన్ని అనుసరించరు, ఆహార పదార్థాల నియమాలను అనుసరించలేదంటే ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు చెప్తుంది ఏంటంటే, అయా ఏదైతే భోంచేస్తామో అది 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 కడుపులోకి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, కానీ హృదయంలో నుండి వచ్చేది అది మనిషిని అపవిత్రపరుచుద్ది అని ఒక లిస్ట్ వేస్తాడు యేసుక్రీస్తు. మరి దాని గురించి వ్యాఖ్యానిస్తూ బ్రాకెట్లో మార్కు చెప్తాడు. ఈ విధంగా చెప్పుట ద్వారా యేసుక్రీస్తు భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరిచాడు, శుద్ధిపరిచాడు. అంటే ఏదన్నా తినవచ్చు అని. మరి పాత నిబంధనలో కొన్ని తినకూడదు, కొన్ని పదార్థాలు నిషేధింపబడినాయి కదా. మరి క్రొత్త నిబంధనలో అన్నీ తినవచ్చు అని అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం ఉన్నటువంటి దాన్ని మాడిఫై చేశాడు, కనీసం మాడిఫై చేశాడు. కొన్ని విరుద్ధంగానే చెప్పాడు. అక్కడ తినొచ్చు తినకూడదు అని అంటే ఇక్కడ తినవచ్చు అని అంటున్నాడు. అది విరుద్ధంగా ఉంది కదా. కాబట్టి అది మనం గుర్తించాలి. అక్కడ ఈ మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలోనే చివరి భాగంలోనే మాడిఫై చేసినటువంటి రీతిగా ఉంటుంది. కాబట్టి వాటిని అనుసరించడానికి రాలేదు, దానికి మాడిఫికేషను చేసినటువంటి రీతిగా. మరి ఒక వ్యక్తి కోపపడితేనే అది కూనీ చేసిన దాంతో సమానం, నరహత్య చేసిన దాంతో సమానం అని అంటాడు. దాన్ని మాడిఫై చేశాడు. కాబట్టి మాడిఫికేషన్ కానీ దానికి విరుద్ధంగా కానీ యేసు ప్రభు మరి ధర్మశాస్త్రం గురించి వివరించాడు. కాబట్టి ఆయన అనుసరించాడని ఎందుకు అంటాం మనం? అది ఆర్గ్యుమెంట్. ఇక్కడ రెండవ ఆర్గ్యుమెంట్, దీనిని బట్టి యేసు ప్రభువు నైతిక నియమాలు మాత్రమే తన మనసులో ఉన్నట్లు కొందరు భావిస్తారు. అంటే ధర్మశాస్త్రాన్ని 3 భాగాలుగా చేస్తారు. ఏంటి? సోషల్ రూల్స్, మతపరమైన రూల్స్, ఓకే, నైతిక రెగ్యులేషన్స్. అంటే నీతి జీవితానికి, నీతి న్యాయాల జీవితానికి సంబంధించినటువంటి ఆ రూల్స్, మరి సివిల్ లా, సమాజానికి సమాజం ఎట్లా ఉన్నాలో దానికి సంబంధించినటువంటి విధులు, మరలా మతాచారాలు, ఏ బలులు తీసుకురావాలి, ఏ పండుగలు చేసుకోవాలి, అవి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని 3 విధాలుగా విభజిస్తారు అని. కాబట్టి ఈ ఈ నైతిక జీవితానికి సంబంధించినవి మాత్రమే
కంటిన్యూ చేయాలి అని యేసు ప్రభు దాని గురించి చెప్తున్నాడు. కానీ ఈ మతాచారాలు అవి అవి డిస్కంటిన్యూ చేయాలి అని చెప్పినట్టుగా ఆ విధంగా కొందరి యొక్క భావన, కొందరి తాత్పర్యం. నెరవేర్చటం అంటే వాటిని నెరవేర్చాడు, వీటిని నైతిక జీవితానికి సంబంధించినటువంటి వాటిని కొనసాగించాలి అని. దానిలో చాలా దోషం ఉన్నది, అవన్నీ చెప్పుకోవటానికి టైం లేదు. కానీ 1-2 విషయాలు గమనించాలి. ఈ నైతిక జీవితానికి సంబంధించింది ఈ సివిల్ లాలో కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ లా ప్రకారం మరి ధర్మ ఈ 50th ఇయర్లో వచ్చేటువంటి ఆ ఇయర్ ఆఫ్ జూబిలీ, ఆ దినాన మరి బానిసలందరినీ వదిలిపెట్టాలి. ఎవరి భూమిని అయితే తాకట్టు పెడతారో దాని ఒరిజినల్ ఓనర్స్కి వాళ్ళు దాన్ని తిరిగి ఇవ్వాలి. దానిలో మరి నీతి న్యాయాలకు సంబంధించినటువంటిది లేదా? ఈ ఒక విధంగా ఈ సబ్బాతు గురించినటువంటి ఆచరణే అది. 7 సబ్బాతుల తర్వాత మరి హితవత్సరం వస్తుంది. మరి అది ఒక విధంగా మతానికి సంబంధించినటువంటి విధి. దానిలో కూడాను మరి నైతిక జీవితానికి చెందినటువంటి ఆ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా దాన్ని మనం డిమార్కేట్ చేయటం అది తగదు. కానీ మనం అనుకున్నటువంటి రీతిగా మనకి నైతిక, సివిల్ అండ్ రిలీజియస్ రూల్స్ అనేటువంటి ఆ యొక్క జాబితాలని సపరేట్ చేయొచ్చు. కానీ ఆ దినాల్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ తరంలో వాళ్ళకి ఇలాంటి విధంగా వేరు చేయటం, ఈ జాబితా మతపరమైనటువంటి జాబితా, ఇది నైతిక జీవితానికి సంబంధించినటువంటి జాబితా, దాన్ని ఆ జాబితాలని వేరు చేసినటువంటి రీతిగా మనం చేసుకున్నటువంటి రీతిగా వాళ్ళకి ఆ దినాల్లో అప్పుడు చేయగలిగారా అని క్లియర్ కట్ ఏమీ దానికి రుజువు లేదు. వాళ్ళు ఆ విధంగా డిఫరెంట్ జాబితాలు ఉన్నట్టుగా అర్థం చేసుకున్నటువంటి రీతిగా వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా క్లారిటీ లేదన్నమాట. అదే ఇక్కడ మనం చెబుతున్నాం. దీనిని బట్టి యేసు ప్రభువు నియమాలు మాత్రమే తన మనసులో, నైతిక నియమాలు మాత్రమే తన మనసులో ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. కానీ నైతిక, సామాజిక, మతాచారమైన విధుల మధ్య గల వ్యత్యాసమును మనము గుర్తించినట్లు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు సులభంగా గుర్తించినట్లు ఏ స్పష్టత లేదు. ఇక ఏదైనప్పటికీ ఇంకా మంచి ఆధారం, గట్టి ఆధారం ఒకటి ఉన్నది. ఏంటి అని అంటే 5:18లోని 18వ వచనంలో మనం ఏం చదివాం? ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా చెప్పుతున్నాను. అంటే ప్రతిది కూడాను, ప్రతి డీటెయిల్ కూడాను స్ట్రోక్ ఆఫ్ ద పెన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్ట్రోక్ ఆఫ్ ద పెన్ కూడాను ఎవ్రీ పదాలు రాసేటప్పుడు వాళ్ళు కొంచెం నగిసిగా చేస్తారు. అది కూడా నెరవేరుతుంది అని అంటాడు. ఏ పొల్లు కానీ, ఏ సున్నా కానీ కొట్టివేయకుండా అన్నీ నెరవేరుస్తాను అంటాడు. కాబట్టి నైతిక సూత్రాలు ఒకటే కాదు, అన్నీ కూడాను నెరవేర్చడానికి వచ్చాను అంటాడు. అది కాబట్టి 5:18 చాలా కీలకమైనటువంటి వచనం. సమగ్రతను బట్టి అంటే అన్నీ పొల్లైన సున్నా అయినా కానీ తప్పిపోకుండా అలాంటి సమగ్రత, అలాంటి టోటల్గా ఉన్నటువంటి ఆ యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఇలాంటి పరిమితికి ఈ నైతిక జీవితమే, నైతిక విధులే
ఇక మిగిలి కాదు అనేటువంటి ఆ పరిమితి, ఆ లిమిటేషన్ పెట్టడం, దానికి ప్లేసు లేదు, దానికి స్థానం ఉన్నట్లు అనిపించదు. ఇక మూడవ ఇంటర్ప్రిటేషను, మరికొందరు ఏమంటారు అంటే నెరవేర్చుటకు ఇస్తున్న అర్థం. నెరవేర్చుట అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే లోతైన తీరులో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నాడు, సరైన అర్థం ఇచ్చేది ఆయనే అనేటువంటి రీతిగా నెరవేర్చుట అనే దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. కానీ ఈ క్రియాపదానికి, నెరవేర్చుట అనే క్రియాపదానికి ఎప్పుడు కూడాను ఎలాంటి అర్థం లేదు. రీసెర్చ్ చేస్తే ఎప్పుడు కూడాను నెరవేర్చుట అనేదానికి ఇలాంటి అర్థం లేదు. సరైన రీతిగా అర్థం చేసుకోవటం అని, లేకపోతే లోతైన తీరుగా అనేటువంటి అర్థం మాత్రం ఆ క్రియాపదానికి లేదు. ఆల్ రైట్, అయితే దాని అర్థం ఏంటి? ఇది వాళ్ళు చెప్పింది కాదు అంటున్నాం. అయితే దాని అర్థం ఏంటి? నెరవేర్చుట అనే దానికి అర్థం ఏంటి? నెరవేర్చుట అనే క్రియాపదము క్రొత్త నిబంధనలో సామాన్యమైన అర్థం చివరి దినాలకి, ఎస్కటాలజీకి సంబంధము కలిగి ఉన్నది. ఓకే, దాన్ని వేరుగా చెప్పాలి అని అంటే, ఎస్కటాలజీ అంటే చాలాసార్లు చెప్పాను. ఇక్కడ మొదటి రాకడ నుండి రెండవ రాకడ, యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఈ మధ్యకాలాన్ని చివరి దినాలు అంటారు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు అయినప్పటికీ, పంచగ్రంథం అంటాం కదా, అయినప్పటికీ మిగిలిన గ్రంథాలు కూడాను దానికి సంబంధించినవే. ఇశ్రాయేలులు తప్పిపోయినప్పుడు తిరిగి మోషే పంచగ్రంథాలను గుర్తు చేస్తూ తిరిగి రండి అని ప్రవక్తలు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించినవి. కాబట్టి పాత నిబంధన అంతా కూడాను ధర్మశాస్త్రంగా మనం ఎంచవచ్చు. ఇక్కడ మనం గ్రహిస్తుంది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడని అన్నాడు కదా, ఈ నెరవేర్పు అనేది ఈ చివరి దినాలకి సంబంధించింది అని మనం, అది ఆ యొక్క సెంటెన్స్ యొక్క అర్థం. ఎస్కటలాజీతో ముడిపడి ఉంది ఈ మాట మత్తయి సువార్తలు. ఓకే, ఇక్కడ చివరి అర్థం చివరి దినములతో సంబంధము కలిగి ఉన్నది. గతములో దేవుడు దేనినైనా ప్రవచించిన ఆ మాటను ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఇప్పుడు యేసుక్రీస్తు నెరవేర్చుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చుకున్నాడు. ఆయన ప్రవచించిన దానిని జరిగిస్తున్నాడు. ఈ క్రియాపదమునకు తాను తరచుగానే వాడే ఈ అంటే ఈ విధమైనటువంటి ఆ చివరి దినాల్లో ఆయన నెరవేరుస్తున్నాడు, ఆయన జరిగిస్తున్నాడు, అంతకుముందు చెప్పిన దాన్ని ఇప్పుడు చేస్తున్నాడు అనేటువంటి అర్థంతో ఇది తరచుగా ఇక్కడ వాడబడింది. మత్తయి ఎప్పుడు కూడాను ఆ అర్థంతోనే వాడాడు. ఎప్పుడు కూడాను ఎక్సెప్షన్ లేకుండా ఎప్పుడు ఆ అర్థమునిస్తున్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభువు చెప్పుతున్న తీరు ఏదనగా, ఆయన ధర్మశాస్త్రమును రద్దు చేయుటకు రాలేదు, కానీ చాలా భిన్నమైన దానిని చేస్తున్నాడు, వేరే దాన్ని చేస్తున్నాడు. చాలా భిన్నమైన దాన్ని, ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ ఈజ్ డూయింగ్. ఏంటి అని అంటే, ధర్మశాస్త్రమును ప్రవర్తించిన దానిని
దానినంతటిని జరిగించుటకు వచ్చెను. ఇప్పుడు మనం నెరవేర్చుటకు అనే దాని అర్థం ఏంటి అని అంటే, మరలా నెరవేర్చడానికి వచ్చాడు అని అంటే, అరే నెరవేర్చడానికి దాని అర్థం చెప్పు అని అంటే, మరి నెరవేర్చు దాని దాన్ని వివరించేటప్పుడు నెరవేర్చు అనేటువంటి పదం వాడకూడదు. కాబట్టి ఆయన జరిగించటానికి వచ్చాడు అని మనం గ్రహించాలి. ఓకే. ధర్మశాస్త్రము చెప్పిన ప్రతిదీ ధర్మశాస్త్రము చెప్పిన ప్రతిదీ జరిగేంత వరకు ఈ నెరవేర్పు కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే యుగాంతము వరకు. అది 18వ వచనంలో మనం చూస్తాం. యుగాంతము వరకు. ఇక్కడ మనం చూసాం కదా, యుగాంతము వరకు అంటే ఇది ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం. ఇక్కడ ఉన్నాం. మనమే యేసుక్రీస్తు తరం అది. మన తరం ఇది. ఇక ఎన్ని తరాలు ఉంటాయో, యేసుక్రీస్తు రాకముందు ఎన్ని తరాలు ఉంటాయో ఆ తరాలన్నిటికీ, వీటన్నిటిలో కూడాను, ఈ తరాలన్నిటిలో కూడాను నెరవేరుతుంది. అంటే యేసుక్రీస్తులో నెరవేరుతుంది. దాని యొక్క ప్రభావం, యేసుక్రీస్తు చేసినటువంటి సువార్త యొక్క ప్రభావం చివరి తరం వరకు కొనసాగుతూనే ఉంటుంది. అది దాని అర్థం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఎల్లప్పుడూ రద్దు చేయుటకు రాలేదు, ఆయన కొనసాగుతూనే ఉంటుంది యుగాంతం వరకు. దీని భావన ఏమనగా, దాని ప్రీసపోజిషన్ అంటారు. అంటే లోపాయకారిగా, అంతరాంగంగా దీని అర్థం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రమునకు ప్రవచన పాత్ర ధర్మశాస్త్రము ప్రవచన పాత్రను పోషిస్తున్న కోణం కూడా ఉన్నది. ఇప్పుడు ప్రవచనాలు, భవిష్యత్తును గురించి చెప్పేది ప్రవచనాలు అని అంటాం. మరి ధర్మశాస్త్రానికి కూడా ఆ యొక్క ఫంక్షన్ ఉంది, ఆ యొక్క పాత్ర ఉన్నది. అంటే భవిష్యత్తును గురించినటువంటి పాత్ర ధర్మశాస్త్రం కూడా పోషిస్తుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఓకే. క్రొత్త నిబంధనల్లో ఇది సామాన్యంగా తటస్థపడితేటువంటి సంగతి. పాత నిబంధనలో చెప్పినటువంటి రీతిగా, ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా, ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఆ రెండు కలిపి పాత నిబంధన అయింది. కాబట్టి రెండు కూడాను ప్రవచనాలు ఏ విధంగా ప్రవచిస్తాయో భవిష్యత్తు గురించి, ధర్మశాస్త్రం కూడా భవిష్యత్తు గురించి ప్రవచిస్తుంది. యేసుక్రీస్తులో అది జరిగింది, అది నెరవేరింది. ఓకే అని ఆ యొక్క స్ట్రక్చరు, ఆ యొక్క అవగాహన, అది పదే పదే క్రొత్త నిబంధనలో తటస్థపడుతుంది. ఇది నెరవేరింది, ఇది నెరవేరింది అని అంటాడు కదా. అది మొదటిది. రెండవ విషయం బి, ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క నిజమైన అర్థమును యేసుక్రీస్తు వ్యక్తపరుస్తాడు. నిజమైనటువంటి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రీతిగా, యాజ్ ఇట్ వాజ్, యాజ్ యూ హ్యావ్ హర్డ్ ఇట్ సెడ్, యూ షుడ్ నాట్ కమిట్ అడల్టరీ. ఒక స్త్రీతో వ్యభిచరించకూడదు అని మీరు విన్నారు. నేను చెప్పినదేమనగా, ఒక పురుషుడు స్త్రీని మోహపు చూపుతో చూసినప్పటికీ కూడా అది తన హృదయంలో ఆయన వ్యభిచరించినట్లే అని చెప్పాడు కదా. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యభిచరించకూడదు అనేటువంటి అర్థం, రియల్ మీనింగు, నిజమైనటువంటి అర్థం యేసుక్రీస్తు చెప్తున్నాడు అని మనం గ్రహించాలి. ఆయన నిజమైన అర్థమును యేసుక్రీస్తు వ్యక్తపరుస్తున్నాడు. భావనాత్మక రూపంలో కాదు, ఏదో
థియలాజికల్గా, థియరిటికల్గా భావాలతో కాదు, ప్రవచనాత్మక నెరవేర్పుతో ఆయన నెరవేరుస్తున్నాడు ప్రాక్టికల్గా అని సూచించే నిజమైనటువంటి మార్గము. అవి ఆయన చెప్పినటువంటి మాటలు సూచించేటువంటి నిజమైనటువంటి మార్గం. ఆయన చెప్తున్నది ఏదో థియరిటికల్గా ఆయన నెరవేర్చడం కాదు, ప్రవచనాత్మక అంటే ప్రవచనం చెప్పింది ఆయన నెరవేరుస్తున్నాడు. ఆ తీరులో మరి ఈ మాటలు ఉంటున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు సరి అయినటువంటి అర్థం చెబుతున్నాడు. ఏంటి అని అంటే ఆ ప్రవక్తలు చేసింది ఆయన నెరవేరుస్తాడు. ఏది థియరిటికల్గా నెరవేర్చడం కాదు, ప్రాక్టికల్గా నెరవేరుస్తాడు. ప్రవచనాత్మకమైనటువంటి తీరులో ఆయన నెరవేరుస్తాడు. మూడవ విషయం, ధర్మశాస్త్రము ప్రవక్తలు స్వాభావికంగా వాగ్దానములను ప్రవచనాత్మకంగా నెరవేర్చుటయేనని తన కర్తవ్యము గూర్చి వివరిస్తున్నాడు. ఎందుకు వచ్చాడు, ఆయన మిషన్ ఏంటి అని అంటే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల్ని వాటి స్వభావంలో ఉన్నటువంటి వాగ్దానాలని దేవుడు వాటి ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, మరి ప్రవచనాల ద్వారా ఆయన బయలుపరిచినటువంటి ఆ స్వాభావికంగా ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానాలను, స్వాభావికంగా ఉన్నటువంటి వాగ్దానాలను ప్రవచనాత్మకంగా నెరవేర్చుటయే ఆయన కర్తవ్యం, ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క మిషన్గా ఆయన వర్ణిస్తున్నాడు. దానిలో ఉన్నటువంటి అర్థాన్ని ఆయన జరిగిస్తుంటున్నాడు అని యేసుక్రీస్తే ఆయన యొక్క మిషన్గా వివరిస్తున్నాడు. అంటే సరైన ఇంటర్ప్రిటేషను ఆయన ఇస్తున్నాడు. మరి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, అది ఇంటెన్షన్ని, దాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. దాని ఇంటెన్షన్నే నెరవేరుస్తున్నాడు. అది కీ అండి. ఈ సి చాలా మీరు పదే పదే దీన్ని అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అర్థాన్ని, ఇంటెన్షన్ని, ఏ ఉద్దేశంతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో ప్రవక్తలు చెప్తున్నారో ఆ ఉద్దేశాన్ని, ఆ ఇంటెన్షన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అంతేగాని దాన్ని అవలంబించడానికి కాదు, దాని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అంతకుముందు జరిగిన దాని అంతటినీ కూల్చివేసి నూతనంగా మొదలుపెట్టే వ్యక్తిగా కాదు, లేక అంతకు ముందున్న ఆచారాలని కొనసాగించేటువంటి వ్యక్తిగా కాదు, అనుసరించేటువంటి వ్యక్తిగా కాదు. తనను గూర్చి తాను తలంచుట లేదు, కానీ అంతకు ముందున్న ప్రత్యక్షతను యాంటిసిడెంట్ రెవల్యూషన్ అంటారు. యాంటిసిడెంట్ రెవల్యూషన్ అంటే పాత నిబంధన ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను అంతటిని పుల్లైన పోకుండా దాని అంతటిని అదంతా కూడాను తనను సూచిస్తున్నది. అది సూచిస్తున్న దానిని ఆయన జరిగించేటి వ్యక్తిగా యేసుక్రీస్తు తలుస్తుంటున్నాడు. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన ఈ అంతకు ముందు జరిగిన దానినంతటినీ కూల్చివేసినంతగా మొదలుపెట్టేటువంటి వ్యక్తి, అదంతా కూల్చేసేసి ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ ఆయన స్టార్ట్ చేస్తున్నాడు అనే అర్థం కాదు. లేక అంతకు ముందున్న ఆచారములను కొనసాగిస్తున్న వ్యక్తిగా ఆ విధంగా కూడా యేసుక్రీస్తు తలంచట్లేదు. దానిలో చెప్పినటువంటి వాటిని నేను అవలంబిస్తాను, లేకపోతే కొట్టివేస్తాను, అది కానే కాదు. అయితే ఆయన మిషను ఏదని
తలస్తున్నాడు అని అంటే ముందున్న ప్రత్యక్షత అంతయు అతన్ని సూచిస్తున్నది. అది సూచిస్తున్న దానిని ఆయన జరిగించే వ్యక్తిగా తలస్తున్నాడు. ఏదైతే సూచించబడిందో దాన్ని చేస్తున్నాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసుక్రీస్తుని పంపి అంతకు ముందున్నటువంటి ప్రతి ధర్మశాస్త్ర విధులను, ప్రవచన విధులను నెరవేర్చడానికి వచ్చాడు. మేము నెరవేర్చాలన్నటువంటి దాన్ని ఆయన నెరవేర్చడమే కాదు, మేము కూడా ఏది నెరవేర్చాలో దాన్ని చేయటానికి శక్తిని కూడా ఇచ్చేటువంటి రీతిగా యేసుక్రీస్తుని మీరు పంపిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.